మహిళలు ఆత్మగౌరవంతో జీవించే రోజు దగ్గరలోనే ఉందని షర్మిల చెప్పారు. రాష్ట సర్కార్కు మనసు లేదు, మనస్సాక్షి అంతకంటే లేదని విమర్శించారు. రాష్టంలో ఏ వస్తువు ధర కంట్రోల్లో లేదని అన్నారు షర్మిల. ప్రజల నుంచి ప్రభుత్వం రక్తం పిండి ఖజానాను నింపుకుంటున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాదర్గూల్లో నిర్వహించిన రచ్చబండలో మాట్లాడిన షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 305 రూపాయలు ఉండేదని ఇప్పుడు దానిని 500 చేశారని షర్మిల చెప్పారు. వడ్డీ లేని రుణం కాదు కదా, రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇంకొకటి రేషన్ కార్డు మేడం, రేషన్ కార్డు బియ్యం 2 రూపాయల కిలో బియ్యం అనేసి ఇప్పుడు సరిగా బియ్యం కూడా అందించట్లేదు. పప్పులు 50 రూపాయలు 60 రూపాయలు 2 రూపాయల కిలో బియ్యం పెట్టేసి 50-60 రూపాయలు పప్పు కొనుక్కొని తినాల్సి వస్తుంది. మా భర్తలు చేసే కూలీలకు మేము స్కూల్ ఫీజు ఏం కట్టాలి, పిల్లలకి ఏం చూడాలి, భర్త తెచ్చే ఆదాయం మాకు సరిపోవట్లేదు. సొంత ఇల్లు కాదు, కిరాయి ఇళ్లలో ఉండాలి. మేము అట్లా కూడా బతకలేకపోతున్నాం మేడం. పావుల వడ్డీ అంటున్నారా అలా ఎక్కడ ఇప్పుడు అసలు ఏది లేదు మేడం, పావుల వడ్డీ లేదు, ఏది లేదు. రుణాలు లేవు అసలు మాకు, లేవు. ఇంతకుముందు ఉండింది మేడం, ఇప్పుడు అసలు లేదు. అదే కాక ఇంకా చాలా ఉన్నాయి మేడం, ఇట్లా చాలా సమస్యలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలందరినీ తన తోబుట్టువులుగా చూసుకున్నాడు. మహిళలు ఆత్మగౌరవంతో బ్రతకాలని, వారికి ఆత్మవిశ్వాసం కలిగించడం కోసము పావుల వడ్డీని ప్రవేశపెట్టారు. మహిళలు ఇప్పుడు పావుల వడ్డీకి డబ్బులు తీసుకుని, రుణాలు తీసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. పావుల వడ్డీ అని చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ ముఖ్యమంత్రి గారు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నామంటున్నారు. మీకు ఎవరికైనా వడ్డీ లేకుండా రుణాలు అందుతున్నాయమ్మా? ఎవరికైనా వడ్డీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చే రుణాలు అందుతున్నట్టయితే చేయొచ్చండి. ఎవరికి అందడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇంకా గొప్పగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు, వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తున్నారట. మరి ఆయన బంధువులకు ఇస్తున్నారేమో మనకు తెలియదు, మనకైతే అందడం లేదు. ఎవరికైనా అందుతున్నాయేమో? మిగతా చోట్లయితే పావుల వడ్డీ కాదు కదా, రూపాయిన్నర 2 రూపాయలు వడ్డీ పడుతుందంట మహిళలకి. ఎందుకు తీసుకున్నాం రూపాయి వడ్డీ? ఈ వడ్డీతోనే బాధపడుతున్నారు మహిళలు. అవునా అమ్మా, ఎవరైనా వాగ్దానం చేశాడు ప్లీనరీలో మహిళలకు, రైతులకి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. అంటే 0 వడ్డీ అన్నమాట. తప్పకుండా రోజు వస్తుంది మహిళలకు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పావుల వడ్డీ కాదు, జగనన్న వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తాడు. ధైర్యం ఉండండి, మళ్ళీ మీ కాళ్ళ మీద నిలబడే రోజు వస్తుంది. మళ్ళీ మీరు ఆత్మగౌరవంతో జీవించే రోజు తప్పకుండా వస్తుంది, తొందరగా వస్తుంది. ఈ ప్రజల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు షర్మిల.